గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న ఈ సందర్భంలో 2019లో మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తానని, ఇంట్లో మగవాళ్ళందరూ కూడా తాగి పాడైపోతా ఉన్నారు, కొద్ది కొద్దిగా దాన్ని కంట్రోల్ చేసి 2024 కంతా కూడా రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేసినాడు. నిజమా కాదా? 5 ఏళ్ళయింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా మద్యం తగ్గించకపోగా విపరీతంగా మద్యం పెంచి ఊరూరా షాపులు పెట్టి తాగిస్తుంది. నిజమా కాదా అని అడుగుతా. అంతెందుకు, ఇంకా నయం, 2019కు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే మంచి మద్యం అందుబాటులో ఉండే. నిజంగా మన ఇంట్లో వాళ్ళు బాగా కష్టపడి ఎంతో కొంత తాగాలనిపిస్తే మంచి మద్యం అందుబాటులో ఉండేది, తాగిన ఆరోగ్యం పాడయ్యేది కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బజార్లో ఉన్నటువంటి మద్యం, మంచి మద్యాన్నంతా తీసేసి ఆ కంపెనీల్ని పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఫ్యాక్టరీల్లో తయారైనటువంటి మద్యాన్ని ప్రజల దగ్గర తాగించి మీ భర్త జీవితాలతో, మీ ఇంట్లో మగవాళ్ళ జీవితాలతో, మీ జీవితాలతో ఆడుకుంటున్న నిజం కాదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న మద్యం, ప్రభుత్వం అమ్ముతున్న మద్యం, ఇదంతా కూడా కల్తీ మద్యం కాదా? దీనివల్ల మన ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాలు పాడవట్లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేశాడా, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చేశాడా అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంతెందుకు, అదే సందర్భంలో ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మద్యం వ్యాపారం చేయట్లేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యాక్టరీలో మద్యం తయారు చేసి ప్రజల మీద వదులుతా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి పక్క రాష్ట్రాన్ని మద్యాన్ని తీసుకొచ్చి మద్యం వ్యాపారం చేయట్లేదా అని సూటిగా అడుగుతున్నారు. కేవలం ప్రజల జీవితాల్లో ఆడుకోవడానికి. ఒకప్పుడు మీరు గుర్తుండండి, 2019 ముందు ఒక క్వార్టర్ బుడ్డి బాటలు కేవలం 90 రూపాయలు, 100 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు అయింది. మనకొచ్చే కూలి ఎంత, మనకొచ్చే గిట్టుబాటు ఎంత? 500 రూపాయలు సంపాదిస్తే ఎవరన్నా దాంట్లో 200 రూపాయలు మద్యానికి, 100 రూపాయలు తినడానికి పోతే ఇంటికి మగవాళ్ళు ఏం తెచ్చిస్తారు మీకు అని అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది మీ జీవితాలతో ఆడుకోవడం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ మద్యం తాగి ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ చుట్టూ తిరగలేక, పని చేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మీ కళ్ళతో చూస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆయన పోలీసు వాళ్ళ దగ్గర అందరి మీద కేసులు పెట్టిస్తారు. మరీ ముఖ్యంగా వాల్మీకులు కనబడితే కక్ష ఆయనకి. వాల్మీకుల మీద మద్యం కేసులు అంటాడు, సారా బట్టి కేసులు అంటాడు, ఆ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు. ఈ ఊర్లో ఎవరైనా సరే సారా వ్యాపారం చేస్తున్నాడంటే అది సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే కానీ ఎవరు కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అతని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ప్రతి నెల కూడా ఎన్నో సారా కేసులు, ఎన్నో మద్యం కేసులు. అక్కడ కర్ణాటక మద్యం పట్టుకున్నాం, ఇక్కడ మద్యం తయారు చేస్తున్నటువంటి బట్టీలు పట్టుకున్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు. అయ్యా పోలీసు వాళ్ళ, మొట్టమొదట మీరు అరెస్ట్ చేయాల్సింది ఈ సాయి ప్రసాద్ రెడ్డిని. ఆయనే తయారు చేస్తా ఉన్నాడు, ఆయనే మద్యం అమ్ముతా ఉన్నాడు. ఈ ఊర్లో ఏదైనా కల్తీ మద్యం కానీ, ఈ ఊర్లో ఏదైనా కర్ణాటక మద్యం దొరికితే దానికి సర్వకారకుడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈ ఊర్లో మద్యం ఏరులై పారిన, కర్ణాటక బుడ్డీలు ఇక్కడ కనిపించిన, సారా బట్టీలు కనిపించిన, సారాకు సంబంధించిన నాటు సారా ఎవరన్నా కాసిన, వీటన్నిటి వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఉన్నాడు 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 అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ప్రజలకందరికీ తెలిసే. కావాలండి ఇక్కడ ఎవరన్నా అడగండి, ఏ ఊరికన్నా పోయి అడగండి, ఆదోని మొత్తం అడగండి.
అందరికీ తెలిసింది, పాపం అమాయకులైనటువంటి పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. కావాలనే తెలిసి ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం, ఆయన దగ్గర మెహర్బానీ కోసం, ఆయన డబ్బు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ముమ్మాటకి నిజమే అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రోజు కూడై కూస్తున్నారు, రోజు నాకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు. దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా. అయినా కంగారు పడతాను, మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈరోజు ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ, మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలేశారు. ఏమి కంగారులా. ఇంకంత ఎంత చేసినా కూడా ఇంకొక 20 రోజులే. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా.